వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని మండిపడ్డారు ఎంపీ గురుమూర్తి. లోకల్ బాడీ ఎన్నికల్లో అక్రమంగా గెలిచేందుకు కక్షపూరితంగా తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. నెల్లూరు జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్, మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిలతో కలిసి పరామర్శించారు. తప్పుడు కేసులకు భయపడేది లేదన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. కేసులతో ఎవరైతే బలమైన నాయకులు ఉన్నారో వాళ్ళ మీద అణచివేత కార్యక్రమం జరుగుతూనే ఉంది. సంబంధం లేని కేసుల్లో అంతా ఇరికిచ్చి వాళ్ళ మొరాలిటీని దెబ్బతినాలని, వాళ్ళ ఉన్న కాన్ఫిడెన్స్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు. అది ఎన్నటికీ జరగదు. ఖచ్చితంగా న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా నిర్దోషులుగా వస్తారనే నమ్మకం మాకుంది. కూటమి ప్రభుత్వం గ్రాఫ్ రోజు రోజుకి పడుతున్న క్రమంలో ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల్ని అలాగే కేడర్ని ఏడకేడ భయభ్రాంతులకు గురి చేస్తే వీళ్ళు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ వీటన్నిటిలో కూడా యాక్టివ్గా ఉండబోరు అనే ఒక దురుద్దేశంతో చేస్తున్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదు.